ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2026 ఓపెనింగ్ మ్యాచ్. ఏ టీం విన్నింగ్ నోట్తో స్టార్ట్ చేస్తుంది? హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తూ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి ఎంటర్ చేద్దాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గాయస్, వీడియోల ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో గాయస్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. సో మరన్న వీడియోస్ మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చేయబుద్ది. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఐపీఎల్ 2026 ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. మరి ఆ విన్నింగ్ నోట్తో ఏ టీం స్టార్ట్ చేస్తుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్. అండ్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్. ఎందుకంటే మనకు కూడా తెలుసు మనల్లో మరి ఏ టీంకి ఎక్కువ సపోర్ట్ ఇస్తారు 2026 అనేది నాకు కూడా కొంచెం తెలుసు కాబట్టి. సో ఖచ్చితంగా మీ యొక్క ఫేవరెట్ టీం ఏది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్. ఇక గత లాస్ట్ 10 మ్యాచెస్లో చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్లో 4 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది, 6 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ అయితే గెలిచింది. సో అప్పర్ ఎండ్ మాత్రం ఎస్ఆర్హెచ్ వైపు ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా చూసుకుంటే గత సీజన్లో వీరిద్దరి మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. దాంట్లో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 231 రన్స్ అయితే స్కోర్ చేసింది. మరోవైపు ఆర్సీబీ చేజింగ్లో 189కి ఆల్అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ 42 రన్ల తేడాతోని మ్యాచ్ అయితే గెలిచింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చిళ్ళు. ఇషాన్ కిషన్ 94 కొట్టిండు. క్లాసెన్ అండ్ అనికిత్ వర్మ కూడా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిళ్ళు. ఇక మరోవైపు ఆర్సీబీలో చూసుకుంటే ఓపెనర్స్ ఇద్దరు మంచి రాణించు. ఫిల్ సాల్ట్ 62 కొట్టింది 32 బాళ్లలో. విరాట్ కోహ్లీ 43 కొట్టింది 25 బాళ్లలో. ఇక తర్వాత కొలాప్స్ అయిందని చెప్పుకోవచ్చు. ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీసుకున్నాడు. జేడీ 1 వికెట్ తీసుకున్నాడు. హర్షల్ పటేల్ 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ ఇషాన్ మలింగ 2 వికెట్లు తీసుకున్నారు. ఇక మరోవైపు ఆర్సీబీ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ అండ్ శివాజ్ శర్మ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. కొన్ని ఎక్కువ రన్స్ కూడా ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే గత మ్యాచ్ వచ్చేసి వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో హై స్కోరింగ్ మ్యాచ్ చూసినాం లిటరలీ. ఇక మనం ప్లేయింగ్ 11 కంపారిజన్ అయితే చేద్దాం, మరి ఏ టీం బెస్ట్ ఉందనేది. ఫస్ట్ మనం టాప్ 3, తర్వాత 4 to 6, 7 to 9 అండ్ చివరిలో 10 to 12 అయితే చూద్దాం మరి ఎవరు బెస్ట్ ఉండరు అనేది. ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇక విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడికల్ వర్సెస్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్. మరి ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఇవ్వచ్చు? ఫస్ట్ మీరు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత నేను చెప్తా. ఖచ్చితంగా మీరైతే గస్ చేసి కింద కామెంట్ సెక్షన్స్ అయితే మెన్షన్ చేయండి. విరాట్ కోహ్లీ వర్సెస్ అభిషేక్ శర్మ ఈక్వల్ అని చెప్తా. ఫిల్ సాల్ట్ వర్సెస్ ట్రావిస్ హెడ్ ఈక్వల్ అని చెప్తా. ఇషాన్ కిషన్ వర్సెస్ దేవదత్ పడికల్ ఐ విల్ గో టు ఇషాన్ కిషన్ అని చెప్తా. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ఎస్ఆర్హెచ్కి 3 పాయింట్స్ వచ్చాయి అండ్ ఆర్సీబీకి 2 పాయింట్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇక 4 to 6 చూద్దాం. ఇక్కడ మరి జాకబ్ బేతిల్ ఆడతారా, వెంకటేష్ అయ్యర్ ఆడతారా? వాళ్ళిద్దరు వర్సెస్ నితీష్ కుమార్ రెడ్డి. జితేష్ శర్మ వర్సెస్ హెన్రిచ్ క్లాసన్. టిమ్ డేవిడ్ వర్సెస్ లివింగ్ స్టోన్. 4 to 6 కూడా మేబీ ఈక్వల్గా కనబడుతుంది. గాయస్, మీరు కింద కామెంట్స్ అయితే మెన్షన్ వరకు ఎక్కువ పాయింట్స్ వస్తాయన్నది. ఇక్కడ 3-3 అయితే ఇస్తున్నాను ఖచ్చితంగా. 4 to 6 చూసుకుంటే ఆర్సీబీకి 3 పాయింట్స్ అండ్ ఎస్ఆర్హెచ్కి 3 పాయింట్స్. ఇక 7 to 9 మనం చూద్దాం. రొమారియో షెఫర్డ్ వర్సెస్ సలీల్ అరోరా. మరి ప్రస్తుతం సలీల్ అరోరా ఫామ్ చూసుకుంటే మైండ్ బ్లోయింగ్గా కనబడుతుంది. 2 ప్రాక్టీస్ మ్యాచెస్లో కూడా ఇరగదీసిండు. సో ఇక్కడ కూడా ఒక పాయింట్ అయితే ఇస్తున్నా. కృణాల్ వర్సెస్ శివం కుమార్. కృణాల్ పైనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి గత లాస్ట్ సీజన్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు కాబట్టి ఇక్కడ కృణాల్ పైనకి ఒక పాయింట్ అయితే ఇస్తున్నా. అండ్ అదేవిధంగా మంగేష్ యాదవ్ వర్సెస్ హర్షద్ దుబే. మంగేష్ యాదవ్ వేసే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అండ్ హర్షద్ దుబే వేసే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. బట్ ఇద్దరు కూడా డొమెస్టిక్లో మంచిగా రాణించు. బట్ హర్షద్ దుబే చాలా బెటర్ రాణిస్తున్నాడు విత్ ది బ్యాట్ కూడా. సో హర్షద్ దుబేకి ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇవ్వచ్చు. సో 7 to 9 కూడా 2 పాయింట్స్తో ఈక్వల్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక 10 to 12 అయితే మనం చూద్దాం. 10 to 12 కూడా ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నారు. భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, శివాజ్ శర్మ ఒకవైపు అయితే హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నట్కట్, డేవిడ్ పెయిన్. భూవీ వర్సెస్ హర్షల్ పటేల్. ఇక్కడ ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది.
బట్ భువి చాలా అంతలా పర్పుల్ క్యాప్స్ గెలుచుకున్నాడు, హర్షల్ పటేల్ కూడా గెలిచిండు గతంలో. సో ఇక్కడ ఈక్వల్ అని చెప్పొచ్చు, బట్ భువనేశ్వర్ కుమార్కి ఒక పాయింట్ తీస్తున్నాడు ఖచ్చితంగా. ఇక జాకబ్ డఫీ వర్సెస్ జయదేవ్ ఉన్నత్కట్. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ విత్ జయదేవ్ ఉన్నత్కట్. ఎందుకంటే జాకబ్ డఫీ రీసెంట్ వరల్డ్ కప్లో సెలెక్ట్ అయిండు, బట్ ఇండియన్ కండిషన్స్లో 2 many రన్స్ అయితే లీగ్ ఇస్తున్నాడు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్. సో డెబ్యూ చేస్తుంది కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ విత్ జయదేవ్ ఉన్నత్కట్. చాలా అంతలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇతనికి. ఇక శివ శర్మ వర్సెస్ డేవిడ్ పెన్. శివ శర్మ వేసే లెగ్ స్పిన్నర్, డేవిడ్ పెన్ వేసే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. సో కాబట్టి ఇద్దరు కూడా సిరొక పాయింట్ అయితే తీద్దాం, ఎందుకంటే వాళ్ళ రోల్స్ వచ్చేసి డిఫరెంట్గా కనబడుతున్నాయి. డేవిడ్ పెన్ కూడా చాలా అంతలా అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, దాదాపు 300కు పైగా వికెట్లు తీసినట ఓవరాల్ T20లో చూసుకుంటే. ఇక మరోవైపు శివ శర్మ గత సీజన్లో ఎక్కువ రన్స్ ఇచ్చిండు, బట్ తక్కువ వికెట్స్ తీసిండు. మెయిన్ మ్యాచెస్లో కొన్ని వికెట్స్ తీసిండు ఖచ్చితంగా. సో కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ఈక్వల్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు ఇద్దరికి. సో మనం ఓవరాల్గా చూసుకుంటే 1, 2, 3 వచ్చేసి అక్కడ ఎస్ఆర్హెచ్కి 3 పాయింట్స్ అయితే కనబడుతున్నాయి, ఆర్సీబీకి 2 పాయింట్స్ అయితే కనబడుతున్నాయి. ఇక 4 to 6 వచ్చేసి 3, 3 కనబడుతున్నాయి. ఇక 7 to 9 వచ్చేసి 2, 2 కనబడుతున్నాయి. అండ్ 10 to 12 వచ్చేసి ఇక్కడ కూడా 2, 2 పాయింట్స్తో ఈక్వల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం మనం కాల్కులేట్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆర్సీబీ వైపు చూస్తే 1 to 3 వచ్చేసి 2 పాయింట్స్, 4 to 6 వచ్చేసి 3 పాయింట్స్, అంటే 2 + 3 వచ్చేసి 5, 7 to 9 వచ్చేసి 2 పాయింట్స్, అండ్ 10 to 12 వచ్చేసి 2 పాయింట్స్, 5 + 4 వచ్చేసి 9 పాయింట్స్ అయితే అవుతున్నాయి ఆర్సీబీ వైపు. ఇక ఎస్ఆర్హెచ్ వైపు అయితే చూద్దాం. 1 to 3 వచ్చేసి 3 పాయింట్స్, 4 to 6 వచ్చేసి 3 పాయింట్స్ 6, ఇక 7 to 9 వచ్చేసి 2 పాయింట్స్, 10 to 12 వచ్చేసి 2 పాయింట్స్, 6 + 4 వచ్చేసి 10 పాయింట్స్ అయితే కనబడుతున్నాయి. సో ఒక పాయింట్ తేడాతోనే అయితే మనకైతే కనబడుతున్నప్పుడు కూడా రెండు టీంలు కూడా చాలా డేంజరస్గా కనబడుతున్నాయి. బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, స్పిన్ డిపార్ట్మెంట్లో కానీ, ఫాస్ట్ బౌలింగ్లో కానీ ఏ టీం కూడా తక్కువ అంచనా రాదు. రెండు టీంలు కూడా చాలా డేంజరస్గా కనబడుతున్నాయి. మెయిన్గా చూసుకుంటే బౌలింగ్లో రెండు టీంలో కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి రెండు టీంలు కూడా ఈక్వల్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ వైపు చూసుకుంటే జోస్ హజల్వుడ్ మిస్ అవుతున్నాడు, ఎస్ఆర్హెచ్ వైపు చూసుకుంటే ప్యాట్ కమిన్స్ అయితే మిస్ అవుతున్నాడు. సో కాబట్టి రెండు వైపులు కూడా ఈక్వల్గానే కనబడుతున్నారని చెప్పుకోవచ్చు. సో క్రాకర్ ఎఫెక్ట్ కాంటెస్ట్ అయితే ఉండబోతుంది 28th March నాడు. సో అందరు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఇంకెప్పుడు 28th వస్తుందని. సో అలాంటి మ్యాచ్ అయితే ఉండబోతుంది గైస్. ఖచ్చితంగా మీరు కింద కామెంట్స్లో అయితే మెంచండి. మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఏ టీం స్ట్రాంగ్గా కనబడుతుంది మీకు, అండ్ ఏ టీం గెలుస్తుంది, అండ్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏదనేది ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెంచండి. అంటే మనలో మరి ఏ టీంకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారని నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెంచండి.